నమస్కారం అందరికీ. నా పేరు హరీష్. ఈరోజు బిజినెస్ న్యూస్ స్టార్ట్ చేద్దాం. మొదటి న్యూస్ సాఫ్ట్ బ్యాంక్ గురించి. సాఫ్ట్ బ్యాంక్ షేర్స్ ఒక్క రోజులో నియర్లీ 12% పెరిగాయి. అసలు ఇన్వెస్టర్స్ ఎందుకింత ఎక్కువగా కొన్నారు? ఇక్కడే అసలు ఏఐ స్టోరీ ఉంది. సాఫ్ట్ బ్యాంక్ ఇప్పటి వరకు ఓపెన్ ఏఐలో దాదాపు $64 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ చేసింది. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే సాఫ్ట్ బ్యాంక్ ఓపెన్ ఏఐ షేర్స్ వల్ల ఆల్రెడీ దాదాపు $20 బిలియన్ పెరిగింది. అంటే ఏఐ వల్ల ఇన్వెస్టర్స్ వెల్త్ ఎంత ఫాస్ట్గా పెరుగుతుందో అర్థమవుతోంది. సాఫ్ట్ బ్యాంక్ ఆల్రెడీ ఆర్మ్ హోల్డింగ్స్ కంపెనీలో స్టేక్ హోల్డ్ చేస్తోంది. ఇప్పుడు ఓపెన్ ఏఐ ఇన్వెస్ట్మెంట్స్ కూడా చేసింది. అంటే ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో సాఫ్ట్ బ్యాంక్ బిగ్గెస్ట్ ప్లేయర్స్లో ఒకటిగా మారబోతుంది. రెండో న్యూస్, ఎన్విడియా ఎర్నింగ్స్ అనౌన్స్ చేసింది. కంపెనీ రెవెన్యూ 85% పెరిగింది. $81 బిలియన్ చేరింది. గత సంవత్సరం ఇదే రెవెన్యూ $44 బిలియన్ మాత్రమే. అంటే ఒక్క సంవత్సరంలోనే రెవెన్యూ ఆల్మోస్ట్ డబుల్ అయిపోయింది. ఎన్విడియా ఎర్నింగ్స్ స్ట్రాంగ్గా రావడం అంటే ప్రపంచవ్యాప్తంగా ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిమాండ్ ఇంకా ఎక్కువగా పెరుగుతోందని అర్థం. ఎందుకంటే ఆల్మోస్ట్ అన్ని ఏఐ కంపెనీస్కి ఎన్విడియా చిప్స్ అవసరం. ఇంకా ఎన్విడియా $80 బిలియన్ షేర్ బైబ్యాక్ కూడా అనౌన్స్ చేసింది. డివిడెండ్ కూడా పెంచింది. మూడో న్యూస్, ఇండియా ఎకనామీ గురించి గవర్నమెంట్ ఒక స్ట్రాంగ్ ప్రొజెక్షన్ ఇచ్చింది. 2026లో ఇండియా గ్రోత్ 6.8% నుంచి 7.2% మధ్య ఉండొచ్చని డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెక్రటరీ ఎం నాగరాజు చెప్పారు. అంటే ఇండియా ఇప్పటికీ ప్రపంచంలోని ఫాస్టెస్ట్ గ్రోయింగ్ మేజర్ ఎకానమీస్లో ఒకటి. చాలా డెవలప్ కంట్రీస్ స్లో గ్రోత్ ఫేస్ చేస్తున్నాయి, కానీ ఇండియా మాత్రం కంపారిటివ్లీ స్ట్రాంగ్ పొజిషన్లో ఉంది. స్ట్రాంగ్ ఎకనామీ అంటే ఏంటి? బిజినెస్ యాక్టివిటీ పెరుగుతుంది, కంపెనీస్ ప్రాఫిట్స్ పెరుగుతాయి, జాబ్స్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు చివరి న్యూస్, డీజిల్ ప్రైసెస్ పెరగటం వల్ల ఇండియా ఐటీ ఇండస్ట్రీ మీద ప్రెషర్ పెరుగుతోంది. అసలు డీజిల్ ప్రైస్కి ఐటీ కంపెనీస్కి రిలేషన్ ఏంటి? ఇక్కడే ఇంట్రెస్టింగ్ కనెక్షన్ ఉంది. ఐటీ పార్క్స్, డేటా సెంటర్స్, కంటిన్యూస్ పవర్ కావాలి. పవర్ కట్స్ వచ్చినప్పుడు బ్యాకప్ జనరేటర్స్ రన్ చేయడానికి డీజిల్ అవసరం. ఇప్పుడు డీజిల్ ప్రైసెస్ పెరగటంతో డేటా సెంటర్స్ ఆపరేషనల్ కాస్ట్స్ కూడా పెరుగుతున్నాయి. హార్డ్వేర్, ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్స్ కూడా పెరుగుతున్నాయి. ఆఫీస్ సప్లై చైన్ ఎక్స్పెన్సెస్ కూడా పెరుగుతున్నాయి. అంటే ఫ్యూల్ ప్రైసెస్ ఎఫెక్ట్ ట్రాన్స్పోర్ట్ సెక్టర్ మీద కాదు, ఎంటైర్ ఐటీ ఈకోసిస్టమ్ మీద పడుతోంది. ఇప్పుడు కంపెనీస్ దగ్గర 2 ఆప్షన్స్ మాత్రమే ఉన్నాయి. ఒకటి ఎక్స్పెన్సెస్ కట్ చేయటం, లేక క్లయింట్స్కి సర్వీస్ ప్రైసెస్ పెంచడం. ఒకవైపు ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాస్ట్స్ పెరుగుతున్నాయి, మరోవైపు ఫ్యూల్ కాస్ట్స్ కూడా పెరుగుతున్నాయి. అంటే ఫ్యూచర్లో టెక్నాలజీ కంపెనీస్ రన్ చేయటం ఇంకా ఎక్స్పెన్సివ్ అవుతుంది. వీడియో నచ్చితే లైక్ బటన్ నొక్కడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకోండి. నేను ప్రతిరోజు మీకోసం ఇలాంటి బిజినెస్ న్యూస్ తీసుకొస్తూనే ఉంటాను. కింద హైప్ బటన్ కూడా ఉంది, దాన్ని ప్రెస్ చేసి ఈ వీడియోని ఇంకా ఎక్కువ మంది వరకు చేరేలా చేయండి.